ఆరోగ్యం కావాలంటే తుపాకులు కావాలా? ఉపాధి కావాలంటే తుపాకులు కావాలా? మన రాజ్య వ్యవస్థ కూలిన మాట వాస్తవం. దాన్ని నేను విమర్శించే తీవ్రంగా ఈ దేశంలో చాలా కొద్ది మంది విమర్శిస్తున్నారు. కానీ ఇది మన రాజ్యాంగం, మనం పెట్టుకున్నది. ఓటు మన చేతుల్లో ఉంది. మనలో మూర్ఖత్వం ఉండొచ్చు, మనలో పరిణతి లేకపోవచ్చు, మన రాజకీయంలో దుర్మార్గం అన్నమాట వాస్తవం, దేశాన్ని తగబడి దోచుకుంటున్నమాట వాస్తవం. కానీ దానికి తుపాకీ పరిష్కారం ఒకటి. తుపాకీకి ఇంకో పెద్ద తుపాకీ వస్తుంది, ఆ పెద్ద తుపాకీని ఇంకో పెద్ద తుపాకీ ఉంటుంది, చివరికి అతిపెద్ద తుపాకీ గెలుస్తుంది. దేశంలో అతిపెద్ద తుపాకీ ఎవరిది? రాజ్యం చేతుల్లో ఉంది. రాజ్యం అంటే అర్థమేది? రాజకీయ పని అందరికీ రాజ్యం అని చెప్పండి సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అని చెప్పంటే మరి మన హరగోపాల్ గారు చెప్పేది పాఠాల్లో అందరికంటే ఎక్కువ అధికారం అన్నది, తిరుగు లేకుండా శాసనం చేసేది సార్వభౌమాధికారం. అది ఎవడుకుంటే వాడు గెలుస్తాడు. అదే మనం చెప్పేది ఇప్పుడు వాళ్ళ. అది పద్ధతి 2010 సంవత్సరంలో 70-80 ఏళ్ల పాటు ప్రపంచం అంతా కూడా అన్ని రకాలుగా కూడా ఈ సిద్ధాంతం విఫలమైపోయి అన్ని దేశాల్లో అంతరించిపోయాక ఉత్తర కొరియాలోనూ మరెక్కడో కొన్ని దిక్కుమాలిన చోట్ల ఉన్న దాన్ని పట్టుకుని ఇది ప్రపంచంలో మేము విప్లవం సాధిస్తామని చెప్తున్నారా? ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతసేపు మాటల్లో 76 మంది పాపం పొట్ట చేత పట్టుకున్న వాళ్ళు నెల జీతం కోసం ఉద్యోగం కోసం వెళ్ళారే. వాళ్ళకేమీ తెలియదే. వాళ్ళు మీ పిల్లలు నా పిల్లలు కావచ్చే. వాళ్ళందరి ప్రాణాలు ఒక్క క్షణంలో తీసిపారేశాం. అది మనకేం బాధ కలదు. అది తప్పు కాదు. ఈ సిద్ధాంతం అండి ఒకప్పుడు రొమాంటిక్ సాక్రిఫిషియలిజంగా ప్రారంభమై ఈవేళ దారి తెలియకుండా, అర్థం పర్థం లేకుండా, దిశ తోచకుండా తుపాకీ చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చిన ప్రవర్తించి తీరు వచ్చింది. దాన్ని విప్లవం అని చెప్పంటున్నాం. రకరకాల మాటలు వ్యాఖ్యానాలు చెప్తున్నాం. రాజ్యంలో ఖచ్చితంగా తప్పులున్నాయి. కానీ రాజ్యాన్ని సంస్కరించే శక్తి జనం చేతుల్లో ఉన్నంత కాలం, ఓటు హక్కు మనకున్నంత కాలం, మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడిన అవకాశం ఉన్నంత కాలం ఏ రాజ్యం తుపాకులతో మనం ఆపలేదు ఇక్కడ మాట్లాడుకోవడాన్ని. మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారే. ప్రపంచంలో ఎంతమందికి ఉంది హక్కు? వీళ్ళు ఎప్పుడైనా ఇస్తారా లైవ్ టెలికాస్ట్ హక్కు? ఇమ్మనండి, ఉపయోగించుకుంటారు. కానీ ఈ స్వేచ్ఛ ఉన్నంత కాలం, ఈ ఓటు హక్కు ఉన్నంత కాలం, ఈ దేశంలో ప్రజలను చైతన్యపరిచే హక్కు మనకు ఉన్నంత కాలం నేను తుపాకీ పడతాన్న జన్మ హక్కు అనే హక్కు ఎవరికి లేదు, ఉండరాదు. ఎందుకంటే తుపాకీ పట్టుకుంటే అంతకంటే పెద్ద తుపాకీ ఇంకోటి వస్తుంది. తుపాకీలు ఎప్పుడూ కూడా సమాజంలో మంచి వాళ్ళని నాశనం చేసినాయి. ఈ తుపాకీలే మన ఆసియా ఖండంలోనే కాంబోడియా దేశంలో విజృంభించినాయి. ఇలాంటి సిద్ధాంతం విజృంభించింది. ఏమైంది? దేశంలో 3వ వంతు జనాభాని నాశనం చేశారు, ఊచకోత కోశారు. పసిపిల్లల్ని కుటుంబంలో మొట్టమొదటి చంపారు. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళని చెప్పారు. ఆ తర్వాత ఆడవాళ్ళని చెప్పారు. చేతులు మెత్తగా ఉంటే చంపారు. కళ్ళజోడు పెట్టుకుంటే మీలాంటి వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళని చెప్పి చంపారేశారు. అంతాయా కుటుంబ పెద్దని చంపారు. ఇది ఆ సిద్ధాంతం అంటే? గాడి తప్పిన బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకుని ఇది పరిష్కారంలో భాగం అవుతుంది. ఎట్లా అవుతుందండి? ఎలా అవుతుంది మహాశయ పరిష్కారంలో భాగం? రాజ్యం భయంకరంగా ఉన్నమాట వాస్తవం. రాజ్యానికి నైతికత ఉండాలి, రాజ్యానికి ఒక తీరుతెన్ను ఉండాలి. రాజ్యాంగం చెప్పింది అదే. ఈ రాజ్యాంగ నిర్మాతల కంటే, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ కంటే వీళ్ళంతా దేశభక్తులా? అంతకంటే తాత్విక చింతన ఉన్న వాళ్ళ, అంతకంటే అవగాహన ఉన్న వాళ్ళ, ఇంత గొప్ప వాళ్ళ వీళ్ళంతా? అందుకోసం తుపాకి పెట్టి కాల్చి పారేస్తున్నారా? మంచి చెడు తేడా లేకుండా, వాడు ఎవడన్నా తెల్ల లేకుండా, కొల్లెటల్ డామేజ్ పెడతాను. రాజ్యానికి విజ్ఞత ఉన్నట్టు ఈ పని జరగదు. 60 ఏళ్ళకి రాజ్యం సరిగ్గా నడిచితే ఈ పని జరగదు. దానిలో అనుమానం ఏమాత్రలేదు. చిదంబరం మరొకళ్ళు వాళ్ళకి బుద్ధి ఇంత ఈశ్వరం మాత్రం ఉన్నా సరే ఇది జాతీయ స్థాయిలో జరిగే పని కాదు, రాష్ట్రంలో జరగాలి. అధికారాలు మన రాజ్యాంగంలో చెప్పినట్టుగా జిల్లాలకు ఇచ్చేద్దాం, గ్రామాలకు ఇచ్చేద్దాం, అవినీతి లేకుండా మనం న్యాయంగా చేద్దాం, ఈ ఎన్నికల వ్యవస్థను మారుద్దాం, ఈ దుర్మార్గం వద్దు, దోపిడిద్దాం తలుచుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇది కాజాలదు. ఆ సమస్యకు పరిష్కారం ప్రజల్లో చైతన్యం, ఆ సమస్యకు పరిష్కారం ప్రజల ఓటు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్య కోసం, ఆరోగ్యం కోసం మావోయిస్టులు పోరాడి అది సాధించిన దాఖలాలు నాకు లేవు. ఇక ప్రతి వనరు నాది కావాలి అని చెప్పంటే ఒక పరిమితి మేర ఖచ్చితంగా కావాలి. కానీ ప్రతి వనరు జల్ జంగిల్ జమీన్లో ప్రతి ఒక్కటి నాదే అని చెప్పంటే ప్రపంచంలో ఏ దేశం నడవదు. మీరు ఒక ప్రపంచాన్ని 1,00,000 దేశాలుగా మార్చాలి. 1,00,000 దేశాలు తుపాకులు బట్టి చావాలి. కాబట్టి శాంతి కావాలి, న్యాయం కావాలి. ముందేం కావాలి? విత్తు ముందా చెట్టు ముందా? ఖచ్చితంగా శాంతి లేకుండా న్యాయం సాధ్యం కాదు. దీర్ఘకాలంలో న్యాయం లేకుండా శాంతి కొనసాగడం సాధ్యం కాదు. ఎక్కడో చోట దీనికి శాంతి పడాలి. అంతేగాని న్యాయం జరిగేదాకా శాంతి రాదు అని చెప్పంటే మీ తుపాకులు మీరు పట్టండి, అంతకంటే పెద్ద ఇంకోటి పడతాడు, ఎవడు పెద్దతే వాడు గెలుస్తాడు. మధ్యలో జనం చస్తూ ఉంటారు, జనఖననం జరుగుతూ ఉంటుంది. జనం పేరుతో జనాన్ని చంపుతున్నాం మనం. ఇంతకాలం పనిచేస్తుంటే 40 ఏళ్ల పైచురుగ్గా ఎందుకని ఆదివాసుల జీవితం ఇంత దుర్భరంగా ఉంది? అక్కడ ప్రభుత్వం పనిచేయట్లేదే? ఎన్నో రిపోర్టులు చెప్తున్నాయి, నిపుణులంతా చెప్తున్నారు, మావోయిస్టులు చెప్తున్నారు ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రభుత్వం ఏ పని చేయట్లేదని చెప్పని. మరి మావోయిస్టుల ప్రభుత్వం అక్కడ ఎందుకు పని జరగట్లేదు? పనులు కూడా వసూలు చేస్తున్నారే, డబ్బులు కూడా వసూలు చేస్తున్నారే.
ఎందుకు జరగటం లేదు? ఇది పరిష్కారం అవుతుందా? ఎట్లా అవుతుంది? లోపభూయిష్టమైన విధానాల పరిష్కారం సమర్థమైన విధానాలు, అవినీతి పాలనకు పరిష్కారం నీతివంతమైన పాలన, దుర్మార్గ రాజకీయానికి పరిష్కారం మంచి రాజకీయం. తుపాకీ మాత్రం ఏనాడు పరిష్కారం కాదు, సమస్యలో భాగం, అది సమస్య, దానిలో అనుమానం లేదు. జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు. ఈ విషయం